ప్రస్తుతం మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి. అది సార్ రీకాల్కి సంబంధించి కూడా మొత్తం ప్రపంచంలో నీకు 8 దేశాల్లో ఏదో రీకాల్ చేసే పద్ధతి ఉందంట. ఇప్పుడు కేంద్రం ఆ డెసిషన్ తీసుకోవాలి, స్పీకర్ ఆ డెసిషన్ తీసుకోవాలి అంటున్నారు. అలాంటిది ఏమైనా జరుగుతుంది మన దేశంలో కూడా? ప్రభుత్వాలని రీకాల్ చేస్తారు, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ అని కాదు, ప్రభుత్వాన్ని రీకాల్ చేయొచ్చు అని ఉంది. పెట్టండి ఇక్కడ కూడా, ఈ దేశంలో కూడా మేము హామీ ఇచ్చాము, ఈ హామీ సూపర్ 6 అని హామీ ఇచ్చాం, ఈ హామీ నెరవేర్చకూడదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ప్రజలకి ఉంటదేమో కదా కొన్ని దేశాలు అదే అనేది, రీకాల్ అదే కదా పబ్లిక్. నువ్వు పెట్టు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు రెఫరెండం పెట్టు, నేను సూపర్ 6 అన్నాను, ఈ 4 చేశాను, ఆ 2 అక్కర్లేదు అనుకుంటున్నాను, లేదా ఇచ్చేసినట్టు మీరు ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను, మేము చేసింది రైటా రాంగ్ అని చెప్పి రెఫరెండం పెట్టండి సింపుల్గా. రైట్ అంటే కనుక ఓకే క్యారీ ఆన్, కాదనుకుంటే దిగిపోతారా? గ్యారంటీ అని రాసి ఇచ్చావు కదా నువ్వు, గ్యారంటీ బాండ్ పంపించావు కదా. అదే గ్యారంటీ బాండ్ కనుక ఎవడన్నా రిజిస్టర్ చేశాక అది కనుక జరగకపోతే ఏం చేస్తాం మనం? చీటింగ్ కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏం చేయలేం కదా మనం. కాబట్టి నైతికత అనేటటువంటి మాటలు మనం ఎక్కువ మాట్లాడుకోవడం, మేము మాట్లాడితే నైతికత, ఎదురు వాళ్ళకి నైతికత లేదనుకోవడం అనవసరం. అక్కడ రాజకీయాల్లో నైతికత చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. అంటే నిజంగా ఆ చట్టం తెస్తే దేశవ్యాప్తంగా అమలు అవుతుంది ఒకవేళ.